ఏమైందిరా? నాకు మాత్రం ఏం తెలుసు? ఈ ఏదో బండి వాడు ఇచ్చాడు నీకు. పీటీ రాయడిది ఆడకుండా తీసుకొచ్చాను. వాడు ఫీల్ అవడా? ఆడు కూడా అలాగే తీసుకొచ్చాడు. లావా రిపేర్ చేయించి ఆవిడ చేస్తున్నాయాలు. సాయంత్రం సామర్లకో ట్రైన్కి వెళ్తాను. వెళ్ళాలి, నువ్వు తప్పకుండా వెళ్ళాలి. రైల్వే స్టేషన్ లో రౌడీలు, బస్ స్టాండ్ లో పోలీసులు నీకోసం ఎదుగుతున్నారా? దొరికితే దాసకాయ పచ్చడే. మరి ఇప్పుడు ఎలా? రేయ్, నువ్వు కొట్టింది ఏమన్నా మామూలు అన్నా? కార్పొరేటర్ కొడుకుని నీతో తిరుగుతున్నందుకు నన్ను కూడా జింకి చిక్కి దరిద్రడా. చి, అంతా నా కర్మ. సరే స్టార్ట్ చేయి. ఇదొకటి నీతో పాటు నన్ను తగిలిస్తుంది. రేయ్, ఆడి పేరేంటన్నావా? రవీంద్ర అండి. కాలేజీకి వెళ్ళం కొట్టుకు చావడం కంత్రి నా కొడుకులు. వీళ్ళ కోసం ఎతికి ఏడి చేసి ఉత్సాహం కూడా పచ్చగా వస్తుంది. అబ్బా, దొరకని నా కొడుకుల్ని దోసకాయ పచ్చడి కింద కొట్టేస్తాను. 3 రోజుల్లో పట్టుకోమని ఆ సిఐ గారు బిసుకుతున్నాడు. ఇంకో 48 గంటలైతే ఆ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాడు. అమ్మా, ఆ నా కొడుకులు ఇప్పుడు దొరికితే అడవిలో అడిగే నాదుండు గనక ఎన్కౌంటర్ కాదు సజీవ సమాధి చేసేస్తాను. నువ్వు పోనీ. విన్నావుగా, ఎన్కౌంటర్ అంట. బాడీలు కూడా దొరకవు. ఈ సిఐగా ట్రాన్స్ఫర్ అయ్యే వరకు మనకి టెన్షన్ తప్పదురా. ఇంకో 48 గంటలు ఎలాగోలా దాక్కుంటే కేసు క్లోజ్ అయిపోద్ది. త్వరగా కానీ. ఈ అమ్మ ఈ బండి ఒకటి సమయానికి స్టార్ట్ అవ్వదు. స్టార్ట్ అయింది. ఎక్కువ తొందరగా ఎక్కువ, మళ్ళీ ఆగిపోద్ది. ఏం బండి తెచ్చావరా? మళ్ళీ ఏం వచ్చిందో ఈ పాడు బండికి. ఈ బండి నడిపేటప్పటికి నాకు గుండెపోటు వచ్చేటట్టు ఉంది. అమ్మా, కొట్టి కొట్టి పిక్కలు పట్టేశారా బాబు. ప్రస్తుతానికి ఎక్కడ సేఫ్టీ? రే బాను, ఆ గోడ దూకితే ఏమవుతుంది? కామన్గా అయితే కాళ్ళు ఇరుగుతాయి. దానికన్నా దొరికిపోవడం బెటర్ కదా. నేను అడిగింది గోడ అవతల ఏముందని. ఎవడకు తెలుసు? ఏదో తోట ఉన్నట్టుంది లోపల. మనకు కావాల్సింది అదే. పోలీసు అడావిడి దగ్గర వరకు నేను అందులో ఉంటాను. దా. ఐడియా బాగానే ఉంది కానీ లోపల ఏమున్నాయో? పాములు, తేళ్ళు. పోలీసుల కంటే పాములే బెటర్. అంతేనంటవా? దా. సరే పదా. గోడ బాగా ఎత్తు ఉందే. ఏం చేద్దాం? ఐడియా పక్కలే. దా ఎక్కు ఎక్కు. జంప్ జంప్. వెరీ గుడ్, సూపర్. గొడవ కామ్ అయ్యాక ఫోన్ చెయ్యి. అబ్బా, నేను చూసుకుంటాను లేరా. నువ్వు జాగ్రత్త. సెల్ ఫోన్ ఉందిగా? ఉంది. బాయ్. జాగ్రత్త. బాయ్. బెడ్ బాగుంది. ఫుడ్ గురించి ఆలోచించాలి. హలో, యువతలు నేనే. అవతలెవరు? నేనేరా, రవిని. ఎరా నువ్వా? ఏమైంది? తోటలో ఎవరు లేరన్నావుగా. ఇక్కడ పాడుబడిన ఫామ్ హౌస్ ఉంది, అందులో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ తోటలో అమ్మాయా? నిజమే చెప్తున్నావా? నీ మీద ఒట్టురా. అలాంటి ఏరియాలో అమ్మాయి అంటే ఖచ్చితంగా పిచ్చిదనే ఉండాలి, లేదా దయ్యమనే ఉండాలి. కాళ్ళు వెనుక్కున్నాయా? అవి ఉన్నాయో లేవో తెలియదు కానీ కళ్ళు మాత్రం ఉన్నాయి. పైగా హౌస్ కూడా లాక్ చేస్తుంది. అనుమానం లేదు, అది గ్యారెంటీగా పిచ్చిదే. వాళ్ళతో చాలా డేంజర్ రోయ్. తాళం తీగు తల పగులుద్ది. అసలే ఒక దాంట్లో ఇరుక్కుని చేస్తున్నావు. ఎలాగోలా మేనేజ్ చేయరా బాబు. రేయ్, ఇక్కడ పోలీసులు కూడా తగ్గాక ఫోన్ చేస్తానులే. పెట్టే. ఎవరు నువ్వు? ఎలా వచ్చావు? సరే సరే, తాళం తీస్తావా? తాళం సంగతి తర్వాత, ముందు కాళ్ళు చూపించు. ముందుకున్నాయా వెనక్కున్నాయా? ఓయ్, తాళం తీసే తీరుబడిగా చూడొచ్చు.
ఇంతకీ ఎవరు నువ్వు? ముందు నువ్వెవరో చెప్పు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సరదాగా తోట చూద్దామని వచ్చాను. సాఫ్ట్వేర్ వాళ్ళ లేవే. ఓకే, అబద్ధాలు ఎందుకు గాని సరదాగా నిజాలు మాట్లాడుకుందాం. ఈ తోట నాది. అనుకోకుండా లాక్ అయ్యాను. తలుపు తీ. ఆ, తోట నీదా? బయట తాళం కూడా నీదేగా? ఇది ఖచ్చితంగా పిచ్చిదే ఉంటుంది. ఆ చూడు మెంటల్. మెంటల్ అన్నావుంటే పళ్ళు రాలగొడతాను. అలా రెచ్చగొడితే తాళం తీస్తా అనుకుంటున్నావా? నువ్వు తీస్తే అంత తీయకపోతే అంత. మరో 12 గంటల్లో 48 గంటలు పూర్తవుతాయి. అప్పుడు నేను బయటకు వస్తా, నిన్ను లోపలికి తోస్తా. పిచ్చి బాగా ముదిరింది. నీతో పెట్టుకుంటే నాకెక్కేలా ఉంది. ఎవరికి రప్పించి? యు బ్లడీ స్టూపిడ్ ఇడియట్ రాస్కల్. ఇక ఆపేయ్. తిట్టడం నాకు వచ్చు. వరుస పెట్టి తిట్టారంటే వాంతి చేసుకుంటావు. ఏడ్చా. మెంటల్. ఏయ్ అటు చూడవే, ఇందాక నుంచి వాడు పడుతున్న బాధ. పాపం వాడిని చూస్తుంటే జాలేస్తుంది. 10 రోజుల నుంచి అదే పనిగా బీట్ కొడుతున్నాడు. ప్రేమించేస్తూ పని అయిపోదు. ఆ బేవర్స్ గారి మీద జాలి పెడతావేంటే? వాడు ఆషామాషగాడు కాదు, పెద్ద పోరంబోకు వెధవ. ఏం కాదు, బృందావన్ కాలనీ హీరో కన్నా పెద్ద వెధవేం కాదు. అమ్మా రే 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 అమ్మాయి నా కోసం వస్తుంది. వెళ్ళిపోండి రా. ఫ్రెండ్స్ కంటే అమ్మాయిలే ముఖ్యమారా నీకు? అవును, అమ్మాయి ముఖ్యం. నేనున్నా. ఆ 10 రోజుల నుంచి చూస్తున్నానమ్మా. మొహమాట పడకుండా చెప్పు, నీ బాధేంటి? అబ్బే ఏమీ లేదు. నన్ను ప్రేమిస్తున్నావు కాదు? బాబోయ్, అంత కరెక్ట్ గా చెప్పగలిగావు? ఇదేమన్నా తెలుగు సినిమా స్క్రీన్ ప్లేనా కనిపెట్టలేకపోవడానికి? కాలేజ్కి వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు నిన్నే చూస్తున్నా. పెంపుడు కుక్కల నా వెంట పడుతున్నావే, ఆ మాత్రం తెలుసుకోలేనా? నీ ప్రేమ కోసం ఒక చిన్న యూనిట్ టెస్ట్ పెట్టమంటావా? 100 పెట్టు. ఇడియట్ సినిమా చూసావా అమ్మా? 20 సార్లు చూసా. దాంట్లో నువ్వు రక్షిత, నేను రవితేజ. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ కదా. అందులో రవితేజ రక్షిత కోసం ఏం చేశాడు? ఏం చేశాడు? రక్షిత కోసం రవితేజ పైనుంచి దుబేలు దూకే కదా. నా కోసం నువ్వు కూడా అక్కడి నుంచి దూకవా ప్లీజ్? ఏంటి? నీ కోసం నేను అక్కడి నుంచి కిందకు దూకాలా? ఏ ఊరనేది? రాజంపేట. ఏదో జీన్స్ ప్యాంట్ వేసుకున్నావు కదా, లైన్ కొడితే నీ కోసం నేను అక్కడి నుంచి దూకేలా? రక్షితని తీసుకురావే. ఈ బిల్డింగ్ ఏంటి? డాక్టర్ డి రామారావు స్టూడియో నుంచి దూకేస్తాను. వెళ్ళలే నీ మా పరిచయం కాదు. ఒరే మావా, ఓకేనా? ఓకే. ఆ బిల్డింగ్ మీద నుంచి కిందకి దూకితే బిళ్ళ తాంబోదని ఇస్తానంది. రేయ్, ఓ సిగరెట్ ఇవ్వు. సిగరెట్ ఎడితే సీరియస్గా లుక్ ఇస్తావేంట్రా? అప్ప 600 అయింది, ఎవడెత్తాడో తెలియక. ఇప్పుడు అప్పు గురించి ఎందుకురా? నేను అడిగిన సిగరెట్ ఇస్తావా తీసుకున్నా? కత్తావా? ఇస్తాం. నీ కోసం ఊరంతా ఊరకొక్కలా తిరుగుతుంటే దర్జాగా దమ్మేసుకోవడానికి రెడీ అయిపోతావా? రారా. నమస్కారం ఎస్ఐ గారు. నమస్కారం సార్. అయ్య బాబు, ఈడేట్రా? అడిగో. ఏ మెంటల్, మ్యాథ్ ఉందా? లోపల యాపిల్స్ పండిస్తున్నావా? అయినా దెయ్యాలకు తినేట్లే, ఏదైనా తినేస్తాయి. హాయిగా హైదరాబాద్ బిర్యానీ తినాల్సినాన్ని ఇక్కడ ఆకులు తింటున్నాను. ఇంతకీ నీ పేరేంటి? అయినా దెయ్యాలకు పేర్లుండవు కదా. ఎంత గడ్డి పెట్టినా నీకు బుద్ధి రాదు. ఆకులు తింటే ఏమొస్తుంది? నాకు గతి లేక నీతో గడపాల్సి వస్తుంది కానీ లేకపోతేనా. ఇంతకీ ఏం చేసి పారిపోయి వచ్చావురా? రానొద్దు, నా పేరు రవీంద్ర. ఇలా రెచ్చగొట్టినందుకే ఒకటి తల పచ్చడి చేసి వచ్చాను. ఆహా, అంత హీరోయిజం ఉందా? అయితే తాళం తీ. అంత ధైర్యం లేదులే. గుడ్ నైట్. సినిమా అదిరిందిరా. ఫిగర్ కూడా అదిరిందిరా. మొన్న నేను ఇలాగే టెంప్ట్ అయ్యి ఐమాక్స్కి వెళ్తే 500 ఆవుదామైంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటా మీటింగ్ ఇట్టారు? సార్ బండి. ఇదేంటి సార్, మామగారి ఆర్థిక సాయంతో? మా మామగారు కొనిపెట్టారయా. అన్నం పెట్టిన చేతిని ఇడ్చి తన్నిన కాలనీ మర్చిపోకూడదని పెద్దలు చెప్పారా? ఆయన పేరు ఎంచుకున్నాను, ఆయన దానం చేశాడు కాబట్టి. అంతెందుకయ్యా, ఇదిగో అత్తగారి ఆర్థిక సహాయంతో. ఆవిడ డబ్బులు ఇచ్చుకుంది కాబట్టి ఆవిడ పేరేసాను. అంతేకాదు, ఇదిగో ఆర్థిక సహాయంతో. ఇదిగో చిన్న బామర్ది ఆర్థిక సాయంతో. ఎవరు కొనిపెడితే వాళ్ళ పేర్లు వేస్తారు. నీకు అంత ఎందుకు లేడీస్ లేడీస్. ఆ ఎమోషనల్ అవి కూడా చూపెట్టేద్దాం అనుకున్నాను. కట్రాయిలు బండిళ్ళు కూడా మా మరదలు కొనిపెట్టారు. మీద కూడా రాశారా? మా మరదలు దానం అని రాశాను వాటి మీద. అందరు స్టైల్ గా సెల్ ఫోన్ వాడుతున్నారు కదా సార్, మరి మీ సెల్ ఫోన్ వాడరా సార్? ఎందుకు వాడినా?
మా బామ్మర్ తమ్ముడు కొని పెట్టాడు దాన్ని ఆడి పేరు కూడా రాశాను దాని మీద ఎవడో చవట యాదవ సన్నాసి యాదవ దరిద్ర యాదవ కొట్టేశాడు దాన్ని ఆడు దొరకాలి పింజారి యాదవ ఆడు దొరకడు సార్, ఎందుకు దొరకడు ఆడు దొరకడు సార్. నీకెలా తెలుసు కొట్టేసాడు దొరికాడటండి. ఎందుకు దొరకడు యాదవా పనికిరాడా యాదవా ఆయన అరెస్ట్ చేయించేస్తాను యాదవని. ఎక్కడికి వెళ్తాడాడు? ఈసారి కీస్ మర్చిపోయాడు రా.